హలో నమస్తే మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. సో ఈరోజు మనం రియల్మీ 100 టీవీని అన్బాక్స్ అండ్ కొంచెం రివ్యూ కానీ కొంచెం శాంపిల్ టెస్ట్ కానీ అన్నీ చేయబోతున్నాం. ఓకే, ఈ రియల్మీ 100 టీవీలో 2 వేరియంట్స్ ఉన్నాయండి, 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 32 ఇంచ్, రెండోది వచ్చేసి 43 ఇంచ్. 32 ఇంచ్ వచ్చేసి ప్రైస్ 12,999 రూపాయలు. 43 ఇంచ్ ప్రైస్ వచ్చేసి 21,999. ప్రజెంట్ మన దగ్గర ఉంది 32 ఇంచ్ టీవీ, ప్రైస్ వచ్చేసి 12,999. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్ వీడియో చూద్దాం. అయితే అన్బాక్స్ చేద్దామంటే రియల్మీ సర్వీస్ సెంటర్ వాళ్ళ నుంచి ఒక పర్సన్ వచ్చేసి వాళ్ళే అన్బాక్సింగ్ చేస్తున్నారు. సో ఇది అన్బాక్సింగ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ మనం చూద్దామండి. ఈ రియల్మీ స్మార్ట్ టీవీ వచ్చేసి 2 వేరియంట్స్ అని చెప్పాను కదా, 32 అండ్ 43 ఇంచ్. 32 ఇంచ్ వచ్చేసి హెచ్డి డిస్ప్లే, 43 ఇంచ్ టీవీ వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీనిలో ప్రాసెస్ చూసుకున్నట్లయితే ARM కార్టెక్స్ A53 క్వాడ్ కోర్ CPU, మాలీ 470 MP3 GPU. అండ్ దీనిలో పిక్చర్ టెక్నాలజీ వచ్చేసి క్రోమా బూస్ట్. సో వీళ్ళు క్రోమా బూస్ట్ ద్వారా కొంచెం పిక్చర్ క్వాలిటీని పెంచారు. దీనిలో ఇంకా 1 GB ర్యామ్ అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9 వర్షన్ అండ్ క్రోమ్ కాస్ట్ బుల్టిన్, దీనిలో క్రోమ్ కాస్ట్ బుల్టిన్గా వస్తుంది. అండ్ ఇది 2 స్పీకర్స్ ఉంటాయి, 12 వాట్ 12 వాట్. సో 24 వాట్ స్పీకర్స్. ఇది డాల్బీ అట్మాస్ ఆడియో. సో కొంచెం సౌండ్ క్వాలిటీ బాగుంటుంది అని దాని అర్థం. అదేవిధంగా ఒకసారి దీనిలో పోర్ట్స్ చూసుకుందాం. దీనిలో వైఫై ఉంది, బ్లూటూత్ ఉంది, HDMI పోర్ట్స్ 3 ఉన్నాయి, USB పోర్ట్స్ 2 ఉన్నాయి, AV పోర్ట్ 1 ఉంది, ల్యాన్ పోర్ట్ 1, తర్వాత ఆడియో అవుట్ 1 ఉంది అండ్ యాంటీనా 1. అండ్ దీనిలో బుల్టిన్ యాప్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, ఇట్లా కొన్ని ఎక్స్ట్రా యాప్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇది 32 ఇంచ్ 43 ఇంచ్ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి ఒకటే. 32 ఇంచ్ వచ్చేసి హెచ్డి డిస్ప్లే అండి, 43 ఇంచ్ వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే. మనకు బాక్స్లో వచ్చేవి అయితే ఆండ్రాయిడ్ టీవీ వస్తుంది, దాంతోపాటు బేస్ స్టాండ్స్, నార్మల్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి. తర్వాత 4 స్క్రూస్, తర్వాత ఒక రిమోట్, తర్వాత వచ్చేసి యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్, అంతే. ఈ రియల్మీ టీవీని ఆర్డర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనే రియల్మీ నుంచి సర్వీస్ సెంటర్ పర్సన్ వచ్చాడు. అతను అన్బాక్సింగ్ చేసి ఆ బార్ కోడ్ని స్కాన్ చేసుకొని సో అది కన్ఫర్మ్ చేసుకున్నాడు. దాని తర్వాత అతనే ఆ వాల్కి హోల్స్ చేసుకొని ఆ స్టాండ్ని ఫిట్ చేశాడు. స్టాండ్ అతను ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. స్టాండ్కి అమౌంట్ అయితే మనం పే చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే సర్వీస్ సెంటర్ పర్సన్ వస్తారు కదా, సర్వీస్ పర్సన్, వచ్చిన పర్సన్ దగ్గర ఉంటాయి ఎక్స్ట్రాగా, అవి కూడా మనం ఫిట్ చేయించుకోవచ్చు. వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న కూడా అమౌంట్ పే చేయాల్సిందే. సో అతను మొత్తం ఫిట్ చేసి మొత్తం సెట్ చేశాడు. సూపర్. రియల్మీ సర్వీస్ వాళ్ళు అయితే చాలా బాగుంది, రియల్ గ్రేట్. ఆ పర్సన్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు వీళ్ళకి. ఎట్లా తెలియకపోతే ఎట్లా చెప్పాలనో అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒకసారి మన రిమోట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకున్నట్లుగా రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ రిమోట్లో మ్యూట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ అప్ డౌన్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెట్ఫ్లిక్స్కి అండ్ యూట్యూబ్కి అండ్ ప్రైమ్ వీడియోకి అండ్ గూగుల్ అసిస్టెంట్స్కి ప్రతిదానికి సింగిల్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో AAA బ్యాటరీస్ 2 యూజ్ చేయాలి. సో ఓకే, రిమోట్ బాగానే ఉంది, టీవీ కూడా బాగానే ఉంది, ఫైన్, అంతా ఓకే. సో ఇప్పుడు దీనిలో ఉన్న నెగిటివ్ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. అయితే 32 ఇంచ్ టీవీలో మనకున్న నెగిటివ్ వచ్చేసి ఏంటంటే ఇది హెచ్డి డిస్ప్లే, ఫుల్ హెచ్డి కాదు. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో పిక్చర్ టెక్నాలజీ క్రోమా బూస్ట్ అని చెప్పాను కదా. సో క్రోమా బూస్ట్ యూజ్ చేయడం ద్వారా ఆ హెచ్డి డిస్ప్లే అయినా కూడా చూడ్డానికి సూపర్గా కనిపిస్తుంది యాక్చువల్లీ. సో నేను అనుకున్న హెచ్డి అయితే బాగుండదు కావచ్చు, ఫుల్ హెచ్డి అయితే సూపర్ ఉంటుంది, ఫుల్ హెచ్డి తీసుకుందాం అనుకున్నా. కానీ క్రోమా బూస్ట్ ద్వారా మంచి క్వాలిటీ వచ్చింది. యాక్చువల్లీ ఇది మేము తీసుకోలేదు ఈ టీవీని, మా ఇంటి ఎదురుగా ఉన్న ఆంటీ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు తీసుకున్నారు ఇది టీవీని. సో వాళ్ళ ఇంట్లో అయితే నేనే వెళ్ళి వీడియో తీసుకున్నానండి. టీవీ మాత్రం సూపర్గా ఉంది. నేను 2-3 టైమ్స్ విజిట్ చేశాను. ఇది యాక్చువల్లీ తీసుకొని 15 డేస్ పైన అవుతుంది. సో ఆడియో కూడా సూపర్గా ఉంది. అండ్ కొన్ని శాంపిల్స్ అంటే వీడియో ప్లే చేసిన శాంపిల్స్ నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను డెఫినెట్గా. అండ్ దీని పరంగా చూసుకుంటే 43 ఇంచ్ అయితే మీరు తీసుకుంటే నాకు కొంచెం వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే 43 ఇంచ్ టీవీకి వచ్చేసి 22,000 ఉంది. సో 23, 24, 25 ఆ రేంజ్లో ఇంకా బెటర్ 4K టీవీలు ఉన్నాయి. సో ఇది కొంచెం ఎక్కువైంది అనిపించింది. బట్ మీరు ఎప్పుడైతే 32 ఇంచ్ తీసుకుందాం అనుకుంటారో అప్పుడు 100% తీసుకోవచ్చు.
ఒకసారి మీరు కొన్ని శాంపిల్స్ వీడియోస్ చూడండి ఎట్లున్నాయో. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ముందు వచ్చేసి నా పేరు తిరుపతి. సో ఈరోజు ట్యాంక్ కూడా కనిపిస్తుంది. సో మనం ట్యాంక్ కూడా ఎక్కి ట్రై చేద్దాం. మా ఊరిని అంత ఎత్తు నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఈ ట్యాంక్ అయిన నుంచి ఇదే ఫస్ట్ టైం ఎక్కాను. అక్కడ కనిపించేది చెరువు. నా పేరు తిరుపతి, మీరు చూసిన యూట్యూబ్ ఛానల్ ఈరోజు చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో. అదేంటంటే